షెడ్యూల్ ట్రైబ్ ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా రావడం జరిగి జిల్లాలోని సమస్యలు తెలుసుకోవడం కొన్ని ప్రోగ్రాంలో రావడం జరిగి ఇక్కడ నుండి చాలా మంది కంప్లైంట్ రైతులు చేయడం జరిగింది. నిజంగా ఏంది అని తెలుసుకోవడానికి వస్తే ఇక్కడ ఉన్న దాదాపు ట్రైబల్స్ అని గరీబ్ బిడ్డలు ట్రైబల్స్ ఉన్నారు, ఎస్టీలు ఆయన ఎస్సీ ఎస్టీలు ఇది మొత్తం బహుజన వర్గాలు ఉన్న పనిచేసే వాళ్ళు వాళ్ళే, పొలం దున్నేవాళ్ళు వాళ్ళే. కానీ దాదాపు చాలా బాధాకరం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఎంత పంటనైనా కొంటాం చేస్తామని మాట్లాడారు. రాష్ట్రం చూస్తే మొత్తం నలుమూలల పండించుకున్న పంట సకాలంలో కొలలేని పరిస్థితిలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉండడం బాధాకరం. మొక్కజొన్న దాదాపు కోసి ఆరబెట్టి దాదాపు నెల 15 రోజులు కావస్తుంది. ఎక్కడెక్కడ వీళ్ళు సెంటర్స్ ఏర్పరిచిరో ఆ సెంటర్లలో చాలా చోట్ల ఈ నెల 15 రోజులు ఎండినాక ఇంకా మొక్కజొన్న ఏం మిగులుతుందో మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. అలాగే రెండోది కొంతవరకు కాంటా చేయడం జరిగింది. కాంటా చేసిన అందరూ మూటలు ఎట్లా దాచిపెట్టిరో మీరు ఒకసారి మొత్తం ఎలా కట్టిపెట్టిరో రోజుల తరబడి ప్రజలు మొత్తం అలాగే కావలి ఉండడం, పబ్లిక్కి ఇబ్బంది కలుగుతూ వాళ్ళు ఈయనే పడుకోవడం, ఇంటికి ఇల్లు వదిలేసిరు, కళ్ళాల్లో పడుకుంటారు. ఆడ కూడా దొంగతనాలు జరిగే పరిస్థితి. ఏదైనా వాన వస్తే ఎన్ని రోజులు కష్టపడ్డ సొమ్ము ఆగమయ్యే పరిస్థితి. ఏదైనా ఇక్కడ అధికారులతో మాట్లాడితే ఏదో శ్రీనివాస్ రెడ్డి అంట ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎవరతను మార్క్ ఫ్రెడ్, అదే యూజ్లెస్ ఫెలో, బుద్ధి లేదు నీకు, ఫోన్ లేపడం తెలియదు నీకు. ముందు ఎవరైనా రైతులు ఫోన్ చేయొచ్చు, అధికారులు ఫోన్ చేయొచ్చు. ఓ శ్రీనివాస్ రెడ్డి నీకు సిగ్గు శరం ఉందా? నీకు ముందు ఫోన్ చేసి మాట్లాడడం నేర్చుకో. ముందు నువ్వు ఫోన్ లేపకుండా మాట్లాడకుండా రైతులు ఏం కోసపడుతున్నారో తెలియకుండా నువ్వు హైదరాబాద్ లో కులుకుతూ పడుకున్నావు. నీ రాష్ట్ర ప్రభుత్వం నీ ఒక అధికారిగా నీకు ఏం పని ఉంది? నీకు కనీసం బాధ్యత లేదు. ఇక ఆల్రెడీ నోటీస్ ఇస్తున్నా, ఆల్రెడీ ఢిల్లీ బయలుదేరినావు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు మొక్కజొన్న కొనలేదో, ఏం చేసినావో నువ్వు? మొక్కజొన్నలు ఎందుకు మండలానికి 2 సెంటర్లు ఎందుకు ఇచ్చినావు? మరి చాలా మంది రైతులు ఎక్కువ వేసుకున్న ధాన్యాన్ని ఏం చేయాలో మీరు చెప్పాలి. ఇక్కడ జిల్లా అధికారులు కూడా అట్లే ఉన్నారు, రాష్ట్ర అధికారులు అట్లే ఉన్నారు. మీరు దాదాపు 3 నెలల 15 రోజులు కష్టపడి వాళ్ళకి పండించుకున్న పంట వాళ్ళకి కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. నువ్వు నెల 15 రోజులు ఇక్కడ పడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం నిద్రపోతుంది? ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందని అడుగుతున్నా నేను. అలాగే మీ అధికారులు ఏడాదిద్దరు సొల్లు కబుర్లు చెప్పుకొని పోతారు. ఎండకు ఎండి వానకు తడిస్తే తెలుస్తుంది కష్టం. నెల జీతం రాగానే సరిపోదు. ఇమీడియట్లీ నీకు విత్ ఇన్ 5 రోజుల్లో ఈ మొత్తం ఉన్న ఈ తెలంగాణలో ఉన్న మరి వరంగల్ జిల్లాలో ఎక్కువ మొక్కజొన్న పండించారు. మొక్కజొన్న పండియద్దంటే ముందే నోటీసులు ఇచ్చే బాసు. మీ మొక్కజొన్న పండిస్తే మేము కొనమని చెప్పేసి ముందే చెప్పాలి. రైతులకు ఎప్పటికప్పుడు హెచ్చరించాలి. ఏ పంట పండియాలి, ఏ పంట పండియద్దు, ఏం చేయాలనేది ముందే చెప్పాలి. ఏది గాలికి వదిలేసి లాస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ నిద్రపోయి ఉన్నారు. రైతులకు కావాల్సిన సకాలంలో కొనాల్సింది కొనరు, ఏది పండియాలో చెప్పరు. నెలల తరబడి మీకోసం రోడ్డు మీద పడుకుంటారు. లేదంటే చేత కాదు, మేము కొనలేము, చేత కాదని చెప్పి చేతులెత్తేది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదే చెప్తున్నా నేను. ముందు మీ అధికారులకు నేను హెచ్చరించేది ఒకటే, విత్ ఇన్ 5 రోజుల్లో ఈ మహబూబాబాద్ జిల్లాలో చాలా వరకు మొక్కజొన్న పంట అట్నే మొత్తం రోడ్ల మీద రైతులు లబోదిబో అంటున్నారు. రేపు కనుక వాహనాలు కానీ వచ్చి తడిసిపోతే వాళ్ళందరి నష్టపరిహారం మీరే కట్టియాల్సి వస్తుంది. ఉన్న ఉద్యోగాలన్నీ సస్పెండ్ చేస్తా చెప్తున్నా.